హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ గుడ్ మార్నింగ్. ఈ బ్లాగ్ వచ్చేసి మా ఊరికి వెళ్ళామన్నమాట. నాగవరపు ఎల్లమ్మ టెంపుల్ అనమాట. అమ్మవారిని దర్శనం కోసం వెళ్ళాము. మీకు కూడా అమ్మవారిని చూపిద్దామని చెప్పేసి చిన్న బ్లాగ్ తీసాను. ఇక్కడ చూసారు కదా అమ్మవారి టెంపుల్ ఎంత బాగుందో, ఎంత పెద్దదో కూడా. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. ఈరోజు మనం వచ్చిన సమయానికి ఇక్కడ ఎవరు లేరనమాట. అందుకనే సూపర్గా వ్లాగ్ తీసుకోవచ్చని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా. చూడండి అమ్మవారు పైన విగ్రహం ఇలా పెట్టారు. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి అమ్మవారికి ఇక్కడ కీస్ వేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తా. ఇక్కడ అమ్మవారికి వాహనం వచ్చేసి సింహం అన్నమాట. వెనకాల త్రిశూలం ఉంటుంది. ఏదైనా ఒక ఫేవరెట్ అమ్మవారు ఉన్నారంటే నాకు ఈ అమ్మవారే అనమాట. నేను ఎక్కువ ఏదైనా చేసే ముందర అమ్మవారికి ఖచ్చితంగా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతే చేస్తాను. చూడండి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నా అమ్మవారికి. అమ్మవారికి వేప చెట్టు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఇక్కడ వేప చెట్టు ఇది ఫస్ట్ నుంచి ఉందన్నమాట. టెంపుల్ కట్టని తలుపు నుంచి ఈ వేప చెట్టు. చూడండి అమ్మవారు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అంతా చూడడానికి. ఇంకా మొత్తానికి మన పిల్ల సైన్యం ఎంటర్ అయ్యారు. ఇంటి దగ్గర నుంచి వచ్చేసారు మనం టెంపుల్ దిగగానే. చూడండి ఇక్కడ మా తమ్ముని కూతురు అనమాట. అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. టెంపుల్కి వచ్చింటే మనం కొత్త కాబట్టి తను గుర్తుపట్టలేకపోతుంది. ఇక్కడ ఇంకా కీస్ తీస్తున్నాం. కీస్ తీసుకొచ్చారు, ఓపెన్ చేస్తున్నారు. ఈ పక్క సుబ్రహ్మణ్య స్వామి, ఇటు సైడ్ వచ్చేసి వినాయకుడు ఉన్నాడు అనమాట ఈ టెంపుల్లో. చూడండి అమ్మవారిని ఈరోజు పూజారి లేడనమాట. మనం సొంత చేతులతో అమ్మవారిని పూజించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. మేమే స్వయాన నేనే పూజిస్తున్నా. చిన్నప్పుడు ఎప్పుడో పూజించాను అమ్మవారికి. మళ్ళీ తర్వాత నాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు పూజిస్తున్నాను. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. నాగవరపు ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అన్నమాట. మీరు ఎవరన్నా మనం పూజ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా అమ్మవారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చున్నాము అనమాట. కొంచెం పిల్లలకు కొబ్బరి కొట్టిస్తామని ఇక్కడ కూర్చున్నా కూడా అమ్మ అమ్మ అంటుంది ఆ పాప. చూడు అక్కడ హాయ్ చెప్పు నా సబ్స్క్రైబర్లందరికంటే అమ్మ అమ్మ అంటుంది. చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉంటారు చిన్నప్పుడు చూడడానికి. మన చిన్నతనం గుర్తొస్తుందన్నమాట అలాంటప్పుడు. చూడండి ఇక్కడ టెంపుల్ ఎంత బాగా పక్కన సుబ్రహ్మణ్య స్వామిని, ఇక్కడ అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో ఇక్కడ గోల్డ్తో. ఈమె నాగవరపు ఎల్లమ్మ తల్లి అన్నమాట. చూడ చక్కగా తయారు చేశారు కదా. చూడండి అమ్మవారిని చూస్తే మనసు చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది. నాకెందుకో ఈ అమ్మవారిని ఏ మొక్కున్నా జరుగుతాయి అన్నమాట. అందుకే నేను చిన్నప్పటి నుంచి ఈమెనే కొలుస్తా అంట. నాకు ఈ అమ్మవారు అంటే స్పెషల్ అనమాట. నాకు ఏదైనా ఇంట్లో చేయాలన్నా మేము ఫ్యామిలీ అంతా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము ఈ అమ్మవారిని. ఇంత చూడండి మొత్తం అమ్మవారికి ఎదురుగా అద్దం పెట్టేస్తారు అమ్మవారు చూడడానికి. ఇక్కడ బాగుంటుంది ఈ టెంపుల్. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా ఊరిలోనే గంగమ్మ దేవాలయం ఉంటే అక్కడ టెంకాయ కొడదామని వస్తే ఇక్కడ ఇంకా మార్నింగ్ కదా తాళం వేస్తారు, ఈవినింగ్ తెరుస్తారంట. ఇంకా పల్లెలో ఈవినింగ్ కాబట్టి చేసేది అలానే మూస్తారు. మీకు చూపిద్దామని అట్లా బయట పక్కంతా ఒక చిన్న బ్లాగ్ తీసాను. చూడండి మొత్తం గంగమ్మ దేవాలయం చుట్టూ ఎంత ప్రశాంతంగా, చుట్టూ పొలాలే, మధ్యలో అమ్మవారు ఉంటుంది. చూడండి ఇక్కడ పోతురాజు అనమాట. ఇక్కడ ఎందుకు మేము నవ్వుతున్నామంటే అక్కడ టెంకాయ కొడతా పాప అమ్మ అమ్మ అంటుంటే టెంకాయ నీళ్ళన్నీ తాపుతామంటే మొత్తం మునిగిపోయినాయి అనమాట టెంకాయ కొట్టడంలో. అందుకని నవ్వుతున్నాం. బిందెకి నిండినాయి టెంకాయ నీళ్ళని. అని ఆ నుంచి నెక్స్ట్ వచ్చేసి మన వినాయకుడి దగ్గరికి వచ్చేసాం. మా ఊర్లో వినాయకుడు సొంతంగా వెలిసాడనమాట. సొంతంగా తన భూమిలో నుంచి బయటపడ్డాడు. ఈ విగ్రహం ఈయన చాలా పవర్ఫుల్. ఏదైనా తలుచుకోగానే జరుగుతుంది అనమాట. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో. చూడు ఆయనే మా ఊరికి వచ్చేసాడు. మా ఊర్లో లేడని వినాయకుడు ఆయన నేను ఉంటా అని చెప్పేసి వచ్చాడు. చూడండి
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఊరిలోనే పోలేరమ్మ దగ్గరికి వచ్చాము. ఇంకా ఆమెను కూడా దర్శనం చేసుకోవాలి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత. చూడండి మా ఊరికి పక్క పొలిమేరలో ఉంటుంది పోలేరమ్మ తల్లి. ఇక్కడ కూడా అమ్మవారిని మొక్కుకొని నెక్స్ట్ మన మొండి భైరవుని దగ్గరికి వచ్చామన్నమాట. మన మొండి భైరవుడు మా ఊర్లో ఇక్కడ ఉంటాడు. బిల్వ చెట్టే మొండి భైరవునిగా మేము పూజించుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఈయన కూడా చూడండి పొలాల మధ్యలో ఉన్నాడు, చుట్టూ పొలాలు. ఇదే బిల్వపత్రం అనమాట. ఇది ఈ జిమ్మి సెట్ అనమాట. జిమ్మి సెట్ని మేము పూజించుకుంటాం. ఈ జిమ్మి సెట్ వచ్చేసి మన బీరువాలో పెట్టుకున్న చాలా మంచిది. చూడండి, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేయడానికి. అంతే ఫ్రెండ్స్, బాయ్. మరొక బ్లాగ్తో వస్తా.